Please subscribe Padu Tech channel, like it and share it. JEE Advanced 2024 రిజిస్ట్రేషన్ గురించి దరఖాస్తు విధానం ఫీజు వివరాలు ఈ వివరాల వరకు మనం ఈ వీడియోలో గమనిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. మెయిన్లో అంటే జేఈఈ మెయిన్లో కట్ ఆఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులు అభ్యర్థుల వరకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. 2.5 లక్షల వరకు మాత్రమే, ఇది గమనించాలి. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ అడ్వాన్స్డ్ 2024 దరఖాస్తు ప్రక్రియ శనివారం అనగా ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు దీన్ని గుర్తు చేసుకొని మనం ఎవరైతే దీనికి అర్హులో వాళ్ళు అప్లై చేసుకోవాలి. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు. అడ్మిట్ కార్డులు అంటే హాల్ టికెట్స్ అన్నమాట. సో మే 17 నుంచి 26 వరకు, ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు అప్లికేషన్ మనం ఆన్లైన్లో పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత మే 17 నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులు ఇస్తారన్నమాట ఆన్లైన్లో. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ వర్క్. సో 2 పరీక్షలు ఉంటాయి కదా జేఈఈ అడ్వాన్స్లో. ఉదయం మే 26 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే పేపర్ 1 పరీక్ష ఉంటుంది. తర్వాత భోజనానికి టైం ఇస్తారు, తినేసిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా ఈ పరీక్షని అటెంప్ట్ చేయాలి. అనంతరం జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలను జూన్ 9వ తేదీ విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీ రిలీజ్ చేస్తారు. దరఖాస్తు విధానం ఫీజు వివరాలు చూసినట్లయితే అన్ని కేటగిరీకి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2024 దరఖాస్తు ఫీజును అధికారులు పెంచారు. గతంలో కంటే ఇప్పుడు పెంచారన్నమాట. దరఖాస్తు ఫీజును అయితే పెంచారు గతంలో కంటే. ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మహిళా అభ్యర్థులు వీరికి మాత్రము 1600. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా 3200 పే చేయాల్సి ఉంటుంది. 3200 పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తేడాను గుర్తించాలి. దరఖాస్తు ఎలా చేయాలంటే ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి అధికారిక వెబ్సైట్ https://jeeadv.ac.in దీని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఫీజు పే చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్ లింక్ అన్నమాట. సో జేఈఈ మెయిన్స్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత 2.5 లక్షల మంది మళ్ళీ ఈ అధికారిక వెబ్సైట్ని క్లిక్ చేసి మళ్ళీ సపరేట్గా వాళ్ళు అప్లై చేయాలి. అడ్వాన్స్కి సపరేట్గా మళ్ళీ అప్లై చేయాలి. ఈ విధంగా లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇచ్చిన ఫామ్లో మీ వివరాలను నమోదు చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీ అప్లికేషన్ని సమర్పించుకోవాలి. ఈ విధంగా మనం ఆన్లైన్లో 2024 జేఈఈ అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. సో అంతటితో ఆ కార్యక్రమం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీ ముత్తమిశెట్టి పార్థసారథి. థ్యాంక్ యూ.